యాక్చువల్‌గా వినుకొండలో జరిగింది. అది ఖండించి అందరూ కూడా ఖండించాలి. సభ్య సమాజం కూడా సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే అతను చంపింది జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపినట్టు వాళ్ళందరూ ప్లాన్ చేసుకొని, వాళ్ళు ఒక నలుగురు, ముగ్గురు కలిపి వాడు బాత్రూమ్‌లో కలిపి చంపేసి గుండె హార్ట్ ప్రాబ్లమ్ అని చెప్పి అలాంటివి ఏం చెప్పలేదండి. అలాంటివన్నీ కూడా ఏం చెప్పలా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఏమంటారు, శవాలు కనపడితే గెద్ద వాళ్ళట్టు వాళ్తూ ఉంటాడు. ఎక్కడ రాజకీయం దొరికితే చేద్దామని ఆలోచన. అరే నీ హయాంలోనే డాక్టర్ సుధాకర్ జస్ట్ మాస్క్ లేదని చెప్తే కరోనా టైంలో అతను ఒక సైకోలాగా ట్రీట్ చేసి అతని చావుకు కారణమయ్యాడు. ఆ ఎమ్మెల్సీ బచ్చగాడు ఆడెవడో ఉన్నాడు కాకినాడ దగ్గర, ఒక క్యాండిడేట్, ఎమ్మెల్సీ క్యాండిడేట్, వాడు చంపేసి డ్రైవర్ని చంపి వాడు కారులో